ఇండియాలో ఉన్నప్పుడు ఇలా గార్డెనింగ్ చేయమ్మా అంటే బద్ధకం ఎక్కువ. ఇక్కడికొచ్చాక కాస్ట్ చూసి వేసుకుందామన్నా రావు. ఎందుకంటే ఇక్కడ ఎండ అంత సరిగ్గా ఉండదు కాబట్టి. మాకిప్పుడిప్పుడే ఎండ రావడం అయితే స్టార్ట్ అయింది. అందుకు మెంతాలు నానబెట్టేసి మెంతి కూర గ్రో చేద్దామని అయితే డిసైడ్ అయిపోయానన్నమాట. చూద్దాం ఎలా వస్తుందో అనేసి. సో ఫస్ట్ అయితే నేను మెంతాలు తీసుకొనేసి ఒక 2 డేస్ వాటర్ లో నానబెట్టేశాను. అవి కొద్దిగా మొలకలు రావడం స్టార్ట్ అవుతాయి అనమాట. అప్పుడు ఇలా అయితే మట్టిలో మొత్తం అంతా వేసేసి పైన మట్టి వచ్చేసి లైట్ గా వేయాలన్నమాట. ఎక్కువగా ప్రెజర్ చేస్తూ ఒత్తుతూ వేయకూడదు. అలా చేసామంటే కొన్ని మొలకలు వస్తాయి, కొన్ని లోపలే చచ్చిపోతాయి. సో అందుకు ఇలా చేసేసి పైన వాటర్ అయితే ఇలా చినుకరిస్తున్నాను. ఎక్కువగా వాటర్ వేయకూడదు. మొత్తానికి అలా చేయడం వల్ల వారం రోజుల తర్వాత మొలకలు అయితే రావడం స్టార్ట్ అయ్యాయి. అయితే మొత్తం గ్రో అవ్వడానికి 1 మంత్ అయితే పట్టింది. ఇక్కడ చూసారు కదా, ఒక 10 డేస్ వరకు అయితే గ్రో చాలా మంచిగా అనిపించింది, కానీ తర్వాత చూస్తుంటే అంతే ఉంది. ఎంత చూస్తున్నా ఆకులు అనేవి విచ్చుకోవట్లేదు. ఇంకా అంతేనేమో అనేసి తీసేసుకుని పప్పు కూడా చేసుకున్నాం. చాలా టేస్టీ అనిపించింది. నచ్చినట్టయితే లైక్ చేయండి.